వృషభ రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి, బదిలీల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒకానొక పొలాన్ని అమ్మడం కోసం మీరు చేసే ప్రయత్నాలలో స్వల్పమైన టెక్నికల్ ఇష్యూస్ రావడము, ఆఖరి నిమిషంలో ఆలస్యానికి కారణం అవ్వవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రితం దాచి ఉన్న ధనము లేదా ఇతరుల పరహస్తగతమైనటువంటి ధనాన్ని తిరిగి రప్పించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల్ని ఆశ్రయించి సంప్రదించి రికమెండేషన్ జరిపించి 300 కొన్ని కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. కొత్త పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆకాంక్ష, ఆతృత, ఆశని కలిగి ఉంటారు. స్వాజీతంతో కొనుగోలు చేయాలన్న విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్నేహితుల సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను ప్రారంభించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ తిరస్కరించే తద్భావన కావచ్చు, లేదా ఎందుకు ఒప్పుకోవాలి అన్న విధంగా కావచ్చు, ఇతర విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి. అంటే ఏదైనా చెప్తారు, ఎవరినైనా కలిస్తే బాగుంటుంది, వాళ్ళని పలకరిస్తే బాగుంటుంది, మనం ఎందుకు పలకరించాలి, వాళ్ళతో మనకేం ఉపయోగం లేదు కదా, వాళ్ళ కాలన్నాడు మనకేం చేయలేదు కదా, ఈ ఉపద్ఘాతం అంతా ఏం వద్దు. వాళ్ళు కలవమన్నారు, మీరు కలవండి, బొట్టు పెట్టండి, అంతే అయిపోయింది. ఇంకొక మాట అవసరం లేదు. ఇలాంటివి ఏవైనా కానీ వాళ్ళు చెప్పారు, మీరు యాస్టీజ్ గా చేయండి, అంతే అయిపోయింది. మీ మనస్సాక్షికి విరుద్ధంగా చేస్తున్నానని, లేకపోతే మీకు అదేదో అవమానం అని ఇతర మాత్రం అన్యదా భావించవద్దు. ఇలా భావిస్తే మాత్రం పెద్ద గొడవలకు కారణం అవుతుంది. మనం అనవసరంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. మన ఉద్యోగం, మన పిల్లలు, మన కుటుంబం, మనమంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా పరిణామాలు ఏర్పడవచ్చు. తగు జాగ్రత్తలు అవసరం. గోడితో పోయేదాన్ని గోడితోనే పోనివనండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని పొందగలుగుతారు.